హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టూల్స్ సమ్మర్ స్పెషల్ తెప్పించానండి. గ్లాస్ వేర్, స్టీల్ అండ్ డిఫరెంట్ మనకు ఉపయోగపడే జ్యూసర్స్ ఇలాగా అన్ని కూడా మీతో రివ్యూ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో సమ్మర్ స్పెషల్ కిచెన్ హాల్. అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ హాల్. సో కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇది సమ్మర్ స్పెషల్ అనే కాదు, 365 డేస్ ఉపయోగపడే యూస్ఫుల్ టూల్ అనమాట. ఇంతకుముందు నేను కిచెన్ నైఫ్ కూడా షార్ట్ చేసి చూపించాను, అలాంటిదే ఇది కూడా. ఇదేంటంటే ఇది చూడొచ్చు, ఇది మనం కిచెన్లో ఉండే ఏ ప్లాస్టిక్ కవర్ అయినా, అన్ని ప్లాస్టిక్లోనే వస్తున్నాయి కదా ఇప్పుడు, దాన్ని సీల్ చేసేదన్నమాట మిషన్. సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే దీన్ని ఇది సీల్ అవుతుంది అనమాట, ఏ కవర్ అయినా సరే. దీనికి ఏంటంటే ఇది మనకి కొంచెం ఎలక్ట్రిక్తో వర్క్ అవుతుంది. దీనికి ఛార్జ్ పెట్టుకోవడానికి వైర్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఐటమ్. కుదిరితే నేను ప్యాక్ ఎలా చేయాలో దీంతో ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందన్నమాట. సో పవర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. బ్లూ కలర్ లైట్ అనమాట, అది చూడొచ్చు మీరు. ఆ బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. పవర్ ఆఫ్ చేయగానే ఆ లైట్ అనేది మనకి ఆగిపోతుంది. సో ఇది వచ్చేసి యూస్ఫుల్ ఐటము. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, సాధారణంగానే పుచ్చకాయలు ఎవరైనా తింటారు, తర్బూజా పుచ్చకాయలు పిల్లలు తింటారు. సో దానికోసం ఈ టూల్ అనమాట. ఇదేంటంటే ఇలా స్కూప్ చేసి జస్ట్ అట్రాక్టివ్గా చేయొచ్చు పిల్లలకి. సో చిన్న స్కూప్ ఉంది, పెద్ద స్కూప్ ఉంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. చిన్న ఇట్లా స్కూప్ చేసేసి, పిల్లలు ఎవరైనా తర్బూజా తింటారండి, పుచ్చకాయ కూడా తింటారు. ఇదేంటంటే స్మాల్ స్కూప్, ఇదేమో బిగ్ స్కూప్. ఇది జస్ట్ స్కూప్ లాగా తీసేసి దాన్ని జస్ట్ లైట్గా షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే, అంటే మరీ కూల్ అని కాదు, మరీ ఓవర్ చల్లగా కాదు, మీడియంగా వేస్తే ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. అలాగే మనం న్యూట్రిషన్ ఫుడ్ తినిపించినట్టు ఉంటుంది. ఇది మ్యాంగోకి యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఐస్ క్రీమ్ కావాలన్నా దీంతో స్కూప్ చేయొచ్చు. చిన్న స్కూప్స్ పిల్లలకి క్యూట్గా ఉంటాయి అనమాట. చిన్నది పెద్దది చాలా యూస్ఫుల్ ఐటమ్. అండ్ మధ్యలో మనకి ఇలాంటి వుడెన్ స్టైల్లో వచ్చింది, కానీ ఇది కూడా ప్లాస్టికే ఇలా వచ్చింది అనమాట పట్టుకోవడానికి, 2 సైడ్స్ యూజ్ చేయడానికి. చాలా యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది. తక్కువ కాస్ట్లో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్కూపర్ అనమాట. అండ్ మీకు తెలుసు సమ్మర్లో మనం ఐస్ క్రీమ్ తింటాం కంపల్సరీ. నేనైతే హోమ్ మేడ్ చేస్తాను. అరటి పండు, ఖర్జూరము, తర్వాత కాజు కానీ బాదం కానీ ప్రోటీన్ కోసం. సో మొత్తం వేసేసి జస్ట్ ఫస్ట్ నానబెట్టాలి. ఖర్జూరం కానీ బాదం కానీ నానబెట్టి తొక్కు తీయాలి. బాదం అయితే ఫస్ట్ మిక్సీ వేయాలి అది. దాని తర్వాత అరటిపండు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆల్రెడీ. దాని తర్వాత ఖర్జూరం కూడా అంతే, పండు ఖర్జూరం మాత్రమే ఉపయోగించాలి దీనికి. పండు ఖర్జూరం గింజ తీసేసి చిన్న స్లైసెస్గా చేసి అరటిపండు ఖర్జూరం వేసి జస్ట్ మిక్సీ వేసేసారంటే చాలు. కావాలంటే కొంచెం పిల్లలు హనీ తింటారు, కొంచెం స్వీట్ తింటారు అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, నో షుగర్. అరటిపండు మంచి టేస్ట్ ఇస్తుంది, ఖర్జూరం ఇంకా స్వీట్ వస్తుంది. హనీ యాడ్ చేస్తే సూపర్ ఐస్ క్రీమ్ రెడీ. దీన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసి రిఫ్రిజిరేటర్లో పెట్టి దాన్ని 3 అవర్స్ తర్వాత తీసే సూపర్ ఐస్ క్రీమ్ అవుతుందండి. అది దీంతో స్కూప్ చేయండి. సో ఇది స్కూపర్ అనమాట. సో జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి దీన్ని ఇట్లా తీస్తే సూపర్ స్కూపర్ అనమాట ఇది. సో ఇలా వచ్చింది. ఇది అరౌండ్ 200 లోపలే ఉంది. బయట కాస్ట్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్. నా కోసం తెప్పించుకున్నాను నేను ఇది. ఇది అన్నీ నా కోసమే తెప్పించుకున్నవే. అండ్ ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అందరు యూజ్ చేస్తారు కదా సమ్మర్లో, కానీ ఇది చాలా స్పెషల్ ఐటమ్. ఏంటంటే ఇది మనకి ఇట్లా ప్యాకింగ్లో ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు. ఇదేంటంటే ఏ మిక్సీకైనా యూజ్ అయ్యే మిక్సర్. మీది ఏది మిక్సీ అయినా, మీరు ప్రీతి, ప్రిస్టేజ్, లైక్ ఫిలిప్స్ ఏది యూజ్ చేస్తున్నా, బటర్ఫ్లై ఏది యూజ్ చేస్తున్నా ఆ మిక్సీ జార్కి ఇది పడుతుంది. దీనికి సంబంధించిన డయామీటరు అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చారు, రిఫరెన్స్ చూడండి. ఇది మంచి జ్యూసర్ అనమాట. సో ఇది ఓపెన్ చేసేసి చూసండి, ఇక్కడ బ్లేడ్స్ చూడండి ఎంత బాగున్నాయో.
4 and 2 6 ఉన్నాయి అనమాట బ్లేడ్స్. మామూలుగా 4 వస్తాయి దేనికైనా, దీంట్లో 6 వచ్చాయి. అండ్ తీసుకున్న వాళ్ళందరూ ఎక్సలెంట్ రేటింగ్ ఇచ్చారు. సమ్మర్లో ఇప్పుడు మీరు పుచ్చకాయ గింజలు తీసేసి జ్యూస్ చేసుకోవాలన్నా, మ్యాంగో జ్యూస్ చేసుకోవాలన్నా, స్మూతీస్ చేసుకోవాలన్నా, స్ట్రాబెరీ మిల్క్ కలిపి చేసుకోవాలన్నా మంచి జ్యూసర్ అనమాట. ఇది ఏంటంటే స్పెషల్, మీరు సపరేట్ జ్యూసర్ అయితే ఐ థింక్ 2500 నుంచి బ్లెండర్ అయినా స్మూతర్ అయినా పడుతుంది. బట్ ఇది అరౌండ్ 250-200 లోపల వచ్చింది. అండ్ దీని మీద మూత కూడా ఇచ్చారు దీన్ని స్టోర్ చేసుకోవడానికి. దీన్ని తీసేసి దీంట్లో మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా, అలా ఉందనమాట. ఇది రివర్స్లో ఇలా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కిచెన్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 250లో వస్తుంది. ఎనీ మిక్సర్కి సూట్ అయ్యే బ్యూటిఫుల్ జ్యూసర్ అనమాట. ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మన మిక్సీకే జ్యూసర్ సరిపోయేది, బయట చాలా కాస్ట్ ఉంటుంది, ఇక్కడైతే మనకు తక్కువకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్, జ్యూస్, ఇవే కదా సమ్మర్లో మనం తాగేది. ఇది చూడొచ్చు మీరు, స్టెయిన్లెస్ స్టీల్ ఐస్ క్రీమ్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. బాక్స్లో బాక్స్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి చూద్దాం. సో ఇలా వచ్చింది మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ విత్ స్పూన్స్ వచ్చాయి. నేనైతే ఒక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను విత్ స్కూప్. బ్యూటిఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. అంటే డైరెక్ట్ స్టీల్ పట్టుకుంటే చల్లదనం ఎక్కువ ఉంటుంది వీటికి, అందుకని ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కప్స్కి ఇలాంటిది ఎక్స్ట్రా ఇస్తారు. మీరు టేబుల్ మీద పెట్టుకుని తింటే పర్లేదు, చేతిలో పట్టుకోవాలంటే కింద బేస్ పట్టుకుని తింటే అప్పుడు మీకు ఎక్కువ చల్లదనం అవ్వదన్నమాట, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో 6 పీసెస్ ఇచ్చారు ఇలాంటివి. మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా ఉన్నాయి, చూడొచ్చు, చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి. అండ్ దీనికి సపరేట్గా మనకి ఐస్ క్రీమ్ స్పూన్స్ చూసారా, ఇలా ఉందన్నమాట. సో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా మనం ఇలా తీసి ఇలా తింటాం కదా, సో మామూలు స్పూన్స్ దీనికి బాగోవు, ఐస్ క్రీమ్ స్పూన్స్ స్పెషల్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మీరు ఇలాంటి స్పూన్స్ చూస్తారు. సో చాలా స్టైలిష్గా ఉన్న బౌల్స్, 1 2 3 4 5 పెటల్స్ వచ్చాయి దీనికి. అండ్ ఐస్ క్రీమ్ స్కూప్, టోటల్ 6 ఐటమ్స్ అనమాట. ఎక్సలెంట్ ఉన్నాయి. తప్పకుండా సమ్మర్లో మీరు కనుక ఐస్ క్రీమ్ లవర్స్ అయినా, పిల్లలకి ఏదైనా సరే స్వీట్గా పెట్టాలన్నా, ఐస్ క్రీమ్ కానీ ఏదైనా డిష్, ఫ్రూట్స్ అయినా, నేను చల్లదనం చేసి పెట్టచ్చు అని చెప్పాను కదా, దేనికైనా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫలూడాస్ చేసుకుంటాము. ఫలూడాస్ అంటే పొడవు గ్లాసులు ఇస్తారు, పిల్లలకి అంతంత ఇవ్వం కదా అలాగో, ఇలాంటి వాటిల్లో ఏదైనా సర్వ్ చేయొచ్చు. కేక్స్ దగ్గర నుంచి కేక్, ఐస్ క్రీమ్ మిక్స్ కానీ. సో ఎక్సలెంట్ ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఇది కూడా అంతే మంచి ప్యాకింగ్లో ఇచ్చారు, చూడొచ్చు మీరు ఎలాంటి ప్యాకింగ్లో ఇచ్చారో. అండ్ నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం 4 వచ్చాయన్నమాట దీంట్లో. ఒక్కొక్క దాంట్లో ఎలా వచ్చిందో చూద్దాం. అసలు ఎక్సలెంట్ ప్యాకింగ్ అండి. అసలు మరి తీస్తే మళ్ళీ ప్యాకింగ్ పెట్టలేము అన్నట్టు పెట్టారు వీళ్ళు. 1 సెకండ్, నేనైతే ఓపెన్ చేసేస్తాను. ఎస్, వావ్, సూపర్ కప్స్ అండి. ఒకవేళ చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళే ఉన్నారు ఇంట్లో ఎవరైనా అనుకుంటే ఇది యూస్ చేయొచ్చు. మంచి బ్లింక్ మ్యాక్స్ అనే ఐటమ్ అనమాట. ఇది ఆ బ్రాండ్ నుంచి వచ్చింది. చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐస్ క్రీమ్ కప్ అనమాట. ఇది ఐస్ క్రీమ్ అనే కాదు, నేను చెప్పాను కదా, స్వీట్ డిష్ ఏదైనా సర్వ్ చేయొచ్చు మనం. ఫ్రూట్ కస్టర్డ్ తింటాం మనం సమ్మర్లో, అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది. ఇది మొత్తం 4 ఐటమ్స్ అనమాట. చాలా బాగుంది. షేప్ చూడొచ్చు మీరు, ఇలా వచ్చింది. మంచి గ్లాస్ ఐటమ్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంత తక్కువ కాస్ట్లోనే మీషోలోనే దొరుకుతుంది మనకి. టోటల్ 4 పీసెస్ అనమాట. మంచి ఎక్సలెంట్ ప్యాకింగ్లో ఇచ్చారు, చాలా బాగా వచ్చాయి డ్యామేజ్ లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అండి. ఇదిగో ఇలాంటి పెద్ద బాక్స్లో వచ్చింది. సో నేనైతే దీనికి సంబంధించిన క్లిప్ యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో ఇలా వచ్చిందనమాట జ్యూసర్. సో ఇదేంటి అంటే మాన్యువల్ జ్యూసర్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి. మనం చూస్తే ఫ్రూట్ షాప్లో కనిపిస్తాయి అనమాట మనకి. సో జస్ట్ ఇందులో ఫ్రూట్ వేయాలి, దాని తర్వాత మనం పైనుంచి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట దాన్ని. సో ఇది బౌల్ అండి, సారీ. ఇది జ్యూసర్ మొత్తం కూడా మనకి షేప్ ఎలా వచ్చిందో చూడొచ్చు. పైనుంచి ఇలా వచ్చింది, అండ్ ఇక్కడ ఇలా వచ్చింది, ముందు ఇలా వచ్చింది. సో ఇది క్లోజ్డ్ ఉంటుందన్నమాట. ఇందులోంచి జ్యూస్ వస్తుంది. దీనికి మనకి తిప్పటానికి ఇలాంటిది ఇచ్చారు. ఇది ఇట్లా సైడ్కి పెట్టాలి, పెట్టేసి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుని మనం ఇలా తిప్పితే తిరుగుతుంది.
సో ఇది వచ్చేసి ఫిక్స్ చేశాను. పైనుంచి మనం ఏదైనా ఫ్రూట్ పెట్టేసి, ఇందులో ఎన్ని ఉన్నాయంటే సపోటా దగ్గర నుంచి మనం పుచ్చకాయ దగ్గర నుంచి మ్యాంగో, ఇలా అన్ని జ్యూసెస్ దీంట్లో చేసుకోవచ్చు మాన్యువల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం జ్యూస్ కలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అయిపోయాక మనం దీన్ని ఓపెన్ చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. దీనికి మంచి రేటింగ్ ఇచ్చారు మీషోలో ఈ ప్రోడక్ట్కి. అండ్ ఇది గ్రెసీ అనే బ్రాండ్ నుంచి వచ్చింది, బ్రాండెడ్ ఐటమ్ అనమాట. ఇది జ్యూసర్, సమ్మర్లో జ్యూసర్ కావాలి, మాన్యువల్ జ్యూసర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇలాంటి లాక్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ప్రెస్ అవుతుందన్నమాట, కింద వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది, సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి. సో లోపలికి వెళ్ళిపోయింది చూసారా. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తే బయటకు వచ్చేసింది. సో ఇలా ఉందన్నమాట ప్రోడక్ట్ మొత్తం కూడా. ఇది ఒక జ్యూసర్. ఒకవేళ మీరు జ్యూసర్ కోసం, మాన్యువల్ జ్యూసర్ కోసం చూస్తున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ మీకు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చింది అనుకుంటున్నాను హాల్. ఎలా ఉంది, ఐస్ క్రీమ్ బౌల్స్, ఐస్ క్రీమ్ కప్స్, ఇంకా డిఫరెంట్ మోడల్స్ చూపించాను కదా మీకు. అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ వేర్స్, ఇంకా నేను చాలా బుక్ చేశాను. గ్లాస్ ఫ్లాస్క్, జగ్ బుక్ చేశాను, అవి రాలేదు. ఇంకా నేను వీడియో చేసే టైంకి అవి కుదిరితే నేను లింక్స్ పెట్టాను. గ్లాస్ వాటర్ బాటిల్ కూడా నేను తీసుకున్నాను. సో అవి రావడానికి టైం పడుతుంది. లాస్ట్ ఇయర్ గ్లాస్ బాటిల్స్ పగలగొట్టేసాము, అటు చేసి ఇటు చేసి. ఒక్కటే మిగిలింది, అది రెగ్యులర్గా రిఫ్రిజిరేటర్లో ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే డీటాక్స్ వాటర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కీరా దోశ, లైక్ లెమన్ స్లైసెస్గా చేసి అందులో వేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాటర్ తాగి అయిపించేయచ్చు. చియా సీడ్స్ లాంటివి, అలాగే సోంపు లాంటివి కూడా అందులో వేసుకుంటే మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. అది ఆల్కలైన్ వాటర్ అనమాట. అది కూడా మనం తాగొచ్చు రెగ్యులర్గా, చాలా బాగుంటుంది. సమ్మర్లో అంతా ఎనర్జైజింగ్గా ఉంటుంది అనమాట. అది ఎనర్జైజింగ్గా ఉంటుంది, చాలా మంచిది. డీటాక్స్ వాటర్ అంటారు దాన్ని, ఆల్కలైన్ వాటర్ అని కూడా అంటారు. సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీన్ నెక్స్ట్ వీడియో. బై బై. ఏది బాగుంది, ఏది నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మీ లైక్ నెంబర్, ఊరు పేరు, ఏజ్ వేయడం అస్సలు మర్చిపోదు. ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి తప్పకుండా కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ టుమారో. బై బై. అండ్ ఇది వచ్చేసి జ్యూసర్ కమ్ ప్రెస్సర్ అనమాట. ఇది ఇట్లా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్గా వస్తుంది. అండ్ దీంట్లో మనం ఆలుగడ్డ ఉడకబెట్టింది క్రష్ చేసేసేయచ్చు. అండ్ అలాగే జ్యూసర్ కూడా వాడుకోవచ్చు దీన్ని. జస్ట్ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇట్లా కంటైనర్ ఓపెన్ అయిపోతుంది మనకి. అరటి పండు, ఏదైనా గుజ్జు లాంటిది చేయొచ్చు, క్యారెట్ గుజ్జులాగా చేసుకోవచ్చు, లేదా జ్యూస్ కూడా దీంట్లో చేయొచ్చు. గింజలు లోపల ఉండిపోతే జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. పుచ్చకాయ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అలాగే దానిమ్మ జ్యూస్, అలా డిఫరెంట్ ప్రెస్ చేసి తీసేవి ఇందులో నుంచి చేయొచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్. లేట్గా వచ్చింది ఇది, అందుకనే నేను ఒక క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేస్తాను. మీరు పిక్చర్స్ చూడొచ్చు, ఎలాంటివి యూజ్ చేయొచ్చు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ ట్రే కూడా అంతే. ఇది సింగిల్ పీస్, డబల్ పీసెస్ కూడా ఉన్నాయి దీంట్లో. కంప్లీట్గా మౌల్డ్ అనమాట. ఇట్లా ప్రెస్ చేసి బయటికి తీసేయచ్చు. ఐస్ క్యూబ్స్ అయ్యాక మొత్తం 24 మనకి పీసెస్ అనేవి వస్తాయి. ఇవి వచ్చేసి ప్యూర్ గ్లాస్ ఐటమ్, ఫలూడా గ్లాసెస్. కంప్లీట్ ప్యాకింగ్లో వచ్చింది, చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్. 2 గ్లాసెస్ వచ్చాయి సెట్ కింద. అండ్ ప్యాకింగ్ చాలా బాగుంది, డ్యామేజ్ అవ్వకుండా గ్లాస్ ఐటమ్ మంచిగా వచ్చింది. చాలా సాలిడ్ వచ్చింది, గ్లాస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి హోటల్స్లో వచ్చే టైప్లో. అండ్ దాని డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో ఈ 2 గ్లాసెస్ కూడా మనకి అరౌండ్ 300 లోపలే వచ్చాయి. చాలా బాగుంది. మీకు ఫలూడా గ్లాసెస్ కావాలి సమ్మర్లో అనుకుంటే హైలీ రికమెండ్ దీస్ గ్లాసెస్.